లూకాసు వార్త 10వ అధ్యాయము 38-42. అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారం కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మనం చదువుకున్న మాటలో యేసు ప్రభు వారి దగ్గర మనం రక్షించబడిన తర్వాత కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడు అని ఆయన మాట వినటం అనేది చాలా ఉత్తమమైందని మనం చదివాం. యేసు ప్రభు వారు ఒక గ్రామానికి వచ్చినప్పుడు, బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు, మార్త మరియ అనే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్క మార్త ఆయన్ని చేర్చుకున్నది. ఆమె సహోదరి పేరు మరియ. మార్త ఏమన్నా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉంది. యేసు వారు శిష్యులతో వచ్చి ఉండొచ్చు, వారికి ఏదైనా చెయ్యాలా అని పనులు చేస్తూ ఉంది. యేసు వారు బోధ చేస్తూ ఉన్నారు పరలోక రాజ్యం గురించి. మరియ వచ్చి నెమ్మదిగా ప్రభు ఏం చెప్తున్నాడు వింటా ఉంది. సో వీరిద్దరిలో కూడా వీరిద్దరిలో ప్రయారిటైజ్ చేసుకున్నారు, మంచిదాన్ని ఎన్నుకున్నారు అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. మార్త అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నది ప్రభుతో, ప్రభు నీకు చింత లేదా? నేను ఇట్లా పని చేస్తుంటే నా చెల్లెలు నువ్వు మాటలు చెప్తా ఉంటే వింటా ఉంది. వారు మార్తని గద్దించినట్టుగా అక్కడ చూస్తున్నాం. 2 సార్లు పలికారు. జనరల్గా 2 సార్లు పలికారంటే చాలా గద్దింపు అనేది అది అర్థం, మార్తా మార్తా అని. సో మనకి రక్షణ పొందిన తర్వాత కూడా జనరల్గా దేవుని పని చేయటం ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే మార్త పని చేయకపోతే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకపోతే అక్కడ వాళ్ళు విశ్రాంతి పొందలేరు. బట్ వాక్యాన్ని విడిచిపెట్టే అంత పనిలో బిజీ అయిపోకూడదు. అప్పుడు మనకి కోపం, తొందరపాటు, మార్తలాగా ఓర్పు తగ్గిపోవడం వస్తాయి. దానికంటే ముఖ్యంగా నువ్వు ఒకవేళ పని చేయకపోయినా, దేవుని పనిలో లేకపోయినా, ఫస్ట్ నీకు ఇంపార్టెంట్ ఏంటంటే వాక్యాన్ని ఎంత చదువుతున్నావు చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఇక్కడ పని చేస్తే ఆ 2 కంపారిజనే కాదు. రక్షించబడిన తర్వాత ప్రభు పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఎంతవాటికి నేర్చుకుంటున్నావు. రక్షణ పొందిన తర్వాత దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు వాక్యాన్ని చాలా ఇష్టపడతావు. నువ్వు రక్షణ పొందావు అనే దానికి గుర్తు ఏంటంటే, ఒక గుర్తు వాక్యం చదువుకోవాలని నీకు చిన్న బిడ్డ ఎట్లయితే తల్లి రొమ్ము దగ్గరికి పాలు తాగుతుందో అట్లా నేను వాక్యం దగ్గరికి వెళ్తావు. యేసు చెప్తున్నాడు 1 Peter 2వ అధ్యాయంలో. ఈనాడు రక్షణ పొందిన నువ్వు వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు చాలా ఇంపార్టెంట్. అది వాక్యాన్ని బోధిస్తానికి కాదు, మొట్టమొదటిగా అసలు నువ్వు రక్షణ మార్గంలో నడవాలి అంటే తడబాటు లేకుండా నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. లేకపోతే నువ్వు విశ్వాసంలో ఎదగలేవు. నీవు ఆయా సమయాల్లో వచ్చి చిన్న శ్రమను కూడా తట్టుకోలేవు. సో పర్సనల్గా నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చెప్తూ ఉన్నాడు ప్రభు అనేది వినటం చాలా ఇంపార్టెంట్ అని మనం ఇప్పుడు చదివాం. ఉత్తమమైనది. ఎంత ఉత్తమమైందంటే నువ్వు దేవుని పని చేయటము దాంతో పోల్చుకున్నా, ఆ పని చేయొద్దని కాదు, దేవుని పని చేయడం చాలా ఉత్తమమైంది. బట్ వాక్యం లేకుండా చదవకుండా నువ్వు చేసేస్తూ ఉంటే కొంతకాలానికి నువ్వు తడబాటు వచ్చేస్తుంది. అపవాది
నేను శోధిస్తా ఉంటే నీకు ఖచ్చితంగా వాక్యం అవసరం. వాక్యం అనే ఆత్మ ఖడ్గము చాలా ఇంపార్టెంట్. లేకపోతే నువ్వు శోధనలో పడిపోతావు. యేసుప్రభు వారు వాక్యము చేతే అపవాదిని ఎదిరించినట్లుగా మనం సువార్తలు చదువుతున్నాం. మత్తయి సువార్త 4, లూకా సువార్త 4. సో ఆయన బాల్యమునందే యేసుప్రభు వారు 12 సంవత్సరాలకు వచ్చేదాలకే వాక్యాన్ని చదివి పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టు కూడా చూస్తున్నాం దేవాలయంలో. అమ్మా, నా తండ్రి పనిలో ఉండాలని నీకు తెలియదా అని వాళ్ళు తప్పిపోయారు అనుకుంటే ఆయన దేవాలయంలో ఉండి పెద్దవాళ్ళతో వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో రక్షణ పొందిన నువ్వు వాక్యం చదవకపోతే ఆత్మీయంగా చాలా బలహీనం అయిపోతావు. ప్రభువు మాట నీకు బలాన్ని ఇస్తుంది. లేకపోతే చిన్న సమస్యను తట్టుకోలేవు. అపవాది వచ్చేస్తాడు, ఇది నిజమా అన్నాడు అనుకో, నువ్వు ఆ వాయిస్ను కూడా సరిగ్గా గుర్తుపట్టలేవు. నువ్వు ఎప్పుడు గుర్తుపడతావంటే అపవాది నేను ఇబ్బంది పెడుతున్నా నీకు వాక్యం తెలుసుకున్నావు. నువ్వు చదువుకోని దానివైతే, చదువుకోకపోతే వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. విని నీ హృదయంలో భద్రపరచుకోవాలి, చాలా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు ఇంకో అవకాశం లేదంటే చదువుకోలేదు కాబట్టి. చదువుకుంటున్న మీరు చాలా జాగ్రత్తగా పనిచేసే వాళ్ళైతే ఇంకా ఇంకా రెట్టింపుతో వాక్యమే, లేకపోతే నాకు తొందరపాటు వచ్చేస్తుంది, నేను కంటిన్యూ చేయలేను, నాకు చాలా ఇంపార్టెంట్ వాక్యం. సో మనకి శ్రమలో వెళ్తున్నప్పుడు పర్టికులర్గా 119వ కీర్తన చూస్తే 74 చదవండి. ఈ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, ఈ ఎంత భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషించును. మనకు ఆశ దొరికేది వాక్యంలోనే. ఎందుకంటే వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. అవి నీకు ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు నడవటానికి, నీకు ధైర్యాన్ని ఇస్తానికి అవి ఆయుధాలాగా ఉపయోగపడతాయి. ఎంతవాటికి నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ హార్ట్ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంది. కీర్తనలు 63లో 4-5 వచనాలు చదవండి. ధ్యానించినప్పుడు నొప్పు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నేను చూడు, కొవ్వు మెదడు అంటే చాలా టేస్ట్ఫుల్గా రాత్రి యందు కీర్తనకాడు దివారాత్రములు అంటున్నాడు. మొదటి కీర్తనలు తను చేసే పనంతా కూడా సఫలం అవ్వాలని అంటే మనం ఆ మాట కూడా చదువుకుందాం. కీర్తనలు 1-2 వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, అండర్లైన్ చేసుకోండి, ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున అటు వెళ్లకుండా పాపుల మార్గం వాటి గురించి కాదు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన రక్షణ పొందిన తర్వాత లేఖనాన్ని ధ్యానించటం. లేఖనాన్ని మనం చూసాం, ఎజ్రా లేఖనాన్ని పరిశోధించి పలాని పరిస్థితి వచ్చినప్పుడు నీ జీవితంలో నాకు లేఖనంలో సమాధానం దొరుకుద్ది అని నీకు ఆలోచన వస్తుంటే దేవుడు సహాయం చేస్తాడు ఆ వచనాన్ని చూపెట్టి. సో మనం ఆధారపడాల్సింది శ్రమ సమయంలో లేఖనం మీదే. అది నీకు అర్థమైందా? లేఖనాన్ని చాలా చాలా అమూల్యముగా, బంగారం కంటే, జుంటె తేనె దారుల కన్నా అన్నాడు మధురమైందని. నీకు అలా అనిపిస్తుందా? చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే శ్రమ కాలములో నువ్వు త్రోవ తప్పకుండా నడిపించేది లేఖనమే. లేఖనం నిన్ను పవిత్రమైన మార్గంలో నడిపిస్తుంది. మనం 119 కీర్తనలో యవనస్తులు, ముఖ్యంగా యవన కాలంలో కాదు, వాళ్ళే కాదు మనం కూడా దేని వలన తన నడత సరి చేసుకుంటారంటే ఈ వాక్యం వలనని భక్తుడు చెప్తా ఉన్నాడు. చదవండి ఆ మాట కూడా. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకొందురు,
నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలా ఇంపార్టెంట్. అసలు నీకు వాక్యం తెలియకపోతే నీకు పరిశుద్ధత మార్గము కరెక్ట్గా అర్థం కాదు, నీకు తడబడతావు. ఎందుకంటే కొన్ని సొంత ఆలోచనగా డెసిషన్ తీసేసుకుంటాం. మనం నీతి మార్గాల్లో నడిపించేది వాక్యమే మనల్ని. సో రక్షించబడిన తర్వాత ఎలా వాక్యం పట్ల నీ హార్ట్ స్పందిస్తుంది, ఆసక్తి సీరియస్గా తీసుకో. ఒకప్పుడైతే ఈ వాక్యం మనకు అందుతానికి కూడా ఎంత నీట్గా మనకు తెలుగులో ఉండేది కాదు. అయినా భక్తులు ఎంతో పోరాడి వాళ్ళ దేశాన్ని, బంధువుల్ని, సొంత వారిని వదిలొచ్చి ఈ లాంగ్వేజ్ తెలుగు నేర్చుకొని మనకు తెలుగులో వాక్యాన్ని ఇచ్చారు. మనకు ఒక వర్షన్ కాదు, ఇంట్లో చాలా బైబిల్స్ ఉంటున్నాయి. కానీ మనం ఎంతవరకు వాక్యం పట్ల శ్రద్ధ చూపెడుతున్నాం? నువ్వు వాక్యం చదువుకోపోతే ఆబ్వియస్గా నువ్వు చాలా బలహీనం అయిపోతావు. కొంతకాలానికి చిన్న చిన్న వాటికి సలుక్కునేట్టుగా తయారవుతావు. అదే నేను వాక్యం చదువుతూ ఉంటే నీకు స్ట్రెంగ్త్ వస్తుంది. నీ ఆత్మ దేవునిలో దినదినం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు నీ మనస్సుగా తయారవుతూ ఉంటుంది. దేవుని మనస్సు ఎక్కడ తెలుస్తుంది మనకి? వాక్యంలోనే తెలుస్తుంది. మన సొంత ఆలోచన ఏంటి, దేవుడి ఆలోచన ఏంటి అనేది ఎలా తెలుస్తుంది మనకి? నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటాన్ని బట్టి తెలుస్తుంది. లేకపోతే సొంత ఆలోచన తీసేసుకుంటావు. నువ్వు జాగ్రత్తగా ఏవి మాన్యమైనవో, ఏవి ఇంపార్టెంటో, ఏవి రమ్యమైనవో నువ్వు నిదానించి తెలుసుకోవాలంటే నువ్వు రోజు వాక్యం చదువు. అది కష్టం. నువ్వు మళ్ళా వీటిలో ఇక్కడున్న వాటిలోనే టైం వేస్ట్ చేసేసుకుంటావు. వయసు పెరిగిపోతూ ఉంటుంది. నీకు ఏది ఇంపార్టెంట్? ఈ లోకంలో అయితే నువ్వు ఆలోచిస్తే కొన్ని చూస్తానికి అవి తప్పు అనిపించవు, టైం మొత్తం వేస్ట్ చేసేస్తాయి. చూస్తానికి అవి పాపం అనిపించు, కానీ సమయం మొత్తం వృధా చేసేస్తాయి. ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే నువ్వు వాక్యాన్ని చదువుతుంటే వీళ్ళు ఎలాగా దేవుని కోసం నిలిచారు, ఎలా పాటుపడ్డారు, వాళ్ళ జీవిత చరిత్ర చదువుతూ ఉంటే నీకు తెలుస్తూ ఉంటుంది. సో యేసుప్రభు వారు లేఖనాల్లో చెప్పబడినట్లు రీతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయననే అందరూ విడిచేసినప్పుడు కూడా, విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎలా దేవుని చిత్తాన్ని చేయగలిగాడు? వాక్యం. ఆయన గురించి ఆయన తెలుసు. సో నువ్వు కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎంత స్థితి వస్తున్నా, ఇబ్బంది వస్తున్నా, నువ్వు భక్తి జీవితంలో నడవాలని అంటే నువ్వు ఆ వాక్యాన్ని బంగారం కంటే, జుంటి తేనెదారుల కంటే అలా నువ్వు ఇష్టపడాలి. యేసుప్రభు చెప్పారు కదా, ఉత్తమమైనది, చాలా ఇంపార్టెంట్. ఈనాడు మనం చూస్తున్నాం, సంఘానికి వస్తున్నారు, 6 నెలల ముందు పెద్ద ఆరాధన చేసేస్తారు. ఇప్పుడు కనపడరు. ఎందుకు? వాళ్ళకి ప్రభువుతో సరైన నడక స్టార్ట్ అవ్వలా. పరిస్థితులు ఎట్లా వచ్చినా, నన్ను ఇబ్బంది పెడుతున్నా, నేను ప్రభు మార్గాన్ని వెంబడించాలనే దాంట్లో తప్పిపోతున్నారు. వాక్యం మీద ఆసక్తి లేదు. ప్రభు మనసు వారి మనసు అవ్వటం అంటేనే ఆ ఇంట్రెస్ట్ లేదు. అసలు ఆ జ్ఞానం లేదు. దేవుని గుణగణాల్లో నేను ఎదగాలి అనే ఆలోచన చాలామందికి లేదు. అది ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంత పని ఉన్నా మార్తా అనేకమైన పనులతో కలిగి విచారణ పడతారు. మరియ ఉత్తమమైన దాన్ని కోరుకున్నది. నువ్వు వాక్యం చదివితేనే దేవుని బిడ్డలతో కలిసి వెళ్ళాలనే ఆలోచన వస్తుంది, లేత రాదు నీకు. అసలు అన్యజనులు చెప్పే మాటలు నీ హృదయంలో భద్రపరచబడతాయి. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతున్నావో, దేవుని బిడ్డలు నాకు అత్యంత ప్రియులు, వాళ్ళు ఎక్కడ ఉంటేనే నేను అక్కడికి వెళ్తాననే భావం ఎలా క్రియేట్ అవుతుందంటే వాక్యం. వాక్యనే రాదండి. లేకపోతే సొంత ఆలోచన వేస్తావు, అపవాదం వస్తాడు, ఏముందిలే ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అంటాడు, అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెళ్ళేది కూడా నువ్వు సవాసంతో దూరం అయిపోతావు.
అదే నువ్వు వాక్యం చదువుతుంటే వాటి ట్రాప్స్ అన్నీ కూడా సాతాను ఏంటి, క్రీస్తు ఏంటి నీకు కరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి. నువ్వు దేవుని వాక్యం అనే ఆత్మతో వాడిని ఫైట్ చేస్తూ ఉంటావు, వాడు పారిపోతాడు. వాక్యాన్ని రక్షించబడిన తర్వాత ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకో. ఈరోజు వాక్యాన్ని చదువుతున్నావా? చాలా ఇంపార్టెంట్. చదివింది ఒక్క మాటన్నా గమనించుకొని హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? చాలా చాలా ఇంపార్టెంట్గా. ఒకవేళ నీకు గుర్తుండకపోతే మళ్ళీ నోట్బుక్లో రాసుకొని 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 దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు, ఈ వాగ్దానంతో మాట్లాడాడు. ఇది దేవుని యొక్క క్యారెక్టరు, నేను దీన్ని వెంబడించాలి, ఇది చాలా ఇంపార్టెంటు అని నీకు తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని హృదయంలో తీసుకుంటున్నావా? వాక్యం చదవటం వల్ల జీవితంలో ఏర్పడే ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడతావు. ఏంటంటే నాకు వాక్యం చదివితే ఏం లాభం అనుకున్నావు? నువ్వు చేసేది సఫలం అవ్వాలంటే ఎందా చూసాం. నువ్వు అపవాది ట్రాప్లో పడి అనారోగ్యం పాలవ్వకుండా, ధనాన్ని వేస్ట్ చేసుకోకుండా, ఈ అంత జ్ఞానం కూడా వాక్యంలో నీకు తెలుస్తుంది. నువ్వు అనవసరమైన వ్యవహారాల్లో పడకుండా, పరుల జోలికి వెళ్ళకుండా, నెమ్మదిగా నీ మార్గాన్ని ప్రభు వైపు నడిపించుకోవడం వల్ల వాక్యం. కొంతమంది పరుల జోలికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాక్యం చాలా జాగ్రత్త. వాక్యం చదువుకోవటం వల్ల నువ్వు పరలోకంలో ధనాన్ని దాచిపెట్టుకోవడం ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉంటావు. ఏది నాతో వస్తుంది పైన వాటిని ఎదుగుతావు. సో రక్షణ పొందిన నువ్వు ఎప్పుడు కూడా వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ ఒకసారి నీ దగ్గరికి వాక్యం ఈ మాట వచ్చింది, ఈరోజు నువ్వు రక్షించబడిన తర్వాత వాక్యాన్ని చదువుతున్నావా? చదివిన వాక్య ప్రకారం నడుచుకోవటానికి దేవుని ఆత్మ మీద ఆధారపడుతూ ముందుకెళ్తున్నావా? సాతాను పెట్టే చిక్కులు అనవసరంగా నీ హృదయంలోకి వస్తుందంటే నీకు ఇప్పుడే తెలియాలి, ఎక్కడో వాక్యంలో మిస్ అవుతున్నానే. నేనన్నిటికంటే కూడా నేను వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలా. చిన్న చిన్న వాటిని కూడా తట్టుకోలేకుండా చాలా చాలా చిరాకు పడుతూ, ఏంటబ్బా ఇది అంటున్నా అంటే ప్రాబ్లం అక్కడ లేదు, ఇక అన్నీ వదిలే వాక్యం దగ్గరికి వచ్చి, ప్రభా ఏం మాట్లాడినాను, నీ వాగ్దానాలు ఏంటి, నువ్వు ఎలా తట్టుకున్నావు, సిలువలో అంత కాన్సన్ట్రేట్గా దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎలా చేయగలిగావు, దేవుని చిత్తాన్ని. నా జీవితంలో వయసు పెరిగిపోతూ ఉంది, నేను అనుకుంటా ఉన్నాను 40, 50, ఇంకా 60 కూడా వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోజులు. మనం దేవుని చిత్తాన్ని ఎప్పుడు చేయగలుగుతాం? వాక్యం చదువుకోవాలి. మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ధైర్యంగా నడుస్తున్నాను అనుకోవచ్చు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసావా? నీకు ప్రార్థన ఆత్మ ఉండదు, ఇక స్లోగా నువ్వు దూరం అయ్యే ప్రమాదంలో పడవచ్చు ప్రభుకి. అందుకొని ఆయన వాక్యాన్ని అన్నిటికంటే ఎక్కువ కూడా నువ్వు ప్రయారిటీ ఇచ్చే, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది నీకు మేలు ముందు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ట్రాప్స్ ఉన్నాయి, ఎన్నో ట్రాప్స్ ఉన్నాయి. రక్షణ పొందిన వారు కూడా వాక్య ప్రకారం నడుచుకోకుండా ఈ లోకం వైపు తిరుగుతున్నారు కూడా చాలామంది నీకున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, బయట ఏం బోధ జరుగుతుంది, ఇది కూడా గ్రహింపు లేదు. ఎప్పుడు తెలుస్తుంది నీకు అబద్ధ బోధ గురించి? వాక్యాన్ని చదువుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. కీర్తనకాడు 119లో ఒక మాట చదువుదాం. 67 చదవండి వచనం. శ్రమ కలుగక మునుపు ఉమ్, నేను త్రోవ విడిచితిని, ఉమ్. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఒకప్పుడు నెగ్లెక్ట్ చేశాడు, ఎక్కువ శ్రమ ఎక్కువైపోయింది. ఇప్పుడు తనకి బుద్ధి కలిగింది, ఇప్పుడు నేను నీ వాక్యాన్ని అనుసరిస్తా ముందుకెళ్తున్నాను అంటున్నాడు. సో మనం వాక్యం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈయన చాలా చోట్ల కూడా నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాను, ఎంత 74లో చదివారు, అలానే 114లో కూడా చాలా చోట్ల ఉంది.
నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. రేపు రక్షణ పొందిన నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితిని నువ్వు తట్టుకోవాలని అంటే ఒకటే ఆయుధం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అది తెలియటం వల్ల దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు వాక్యానుసారంగా. రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న వాక్యపు పట్ల ఆశ ప్రస్తుతం ఎలా ఉంది? కొత్త కాలం ఏమవట్లేదా అనిపిస్తుంది చదవకపోతే. కానీ చాలా జాగ్రత్త. మున్ముందు ఒక శ్రమ వస్తే నువ్వు తట్టుకోలేవు. అక్కడ దాకా కాకుండా, ఆ పరిస్థితి జరగకుండా మనం అందరం కూడా వాక్యం చదవటం, ప్రభు దగ్గర జాగ్రత్తగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని మరియలాగా వినటం చాలా మంచిది మనకి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.